హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలంటే, ఫస్ట్ మన బేబీ ఎక్కడైతే ఏ హాస్పిటల్లో అయితే డిశ్చార్జ్ అయ్యిందో, డెలివరీ అయ్యిందో, సో అక్కడి నుంచి మనం డిశ్చార్జ్ సమ్మరీ తెచ్చుకోవాలి. డిశ్చార్జ్ సమ్మరీ తెచ్చుకున్న తర్వాత మన దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్ళి, మా బేబీ పర్టికులర్ డేట్న డెలివరీ అయింది, పర్టికులర్ హాస్పిటల్లో, ఫాదర్ నేమ్ ఇది, మదర్ నేమ్ ఇది అని మనం చెప్తే వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి చెక్ చేసి ఆ డీటెయిల్స్ అవైలబుల్ ఉంటే మనల్ని లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటరీ చేయించుకుని రమ్మంటారు. ఆ నోటరీలో కూడా ఏమి ఉండదు, మనం జస్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ప్లస్ వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ ప్లస్ బేబీ ఏ నేమ్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్, మనం ఉండే అడ్రస్ డీటెయిల్స్, ఇవి వాళ్ళకి ఆ లాయర్కి చెప్తే ఆయన నోటరీ తయారు చేసి ఇస్తారు మనకి. సో ఆ నోటరీ తీసుకుని మళ్ళీ మనం మీ సేవ దగ్గరికి వస్తే మీ సేవలో ఈ డిశ్చార్జ్ సమ్మరీ ప్లస్ ఈ నోటరీ ప్లస్ ఫాదర్ ఆధార్ కార్డ్, మదర్ ఆధార్ కార్డ్, ఇంకా మనకి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మదర్ ఆధార్ డీటెయిల్స్ ప్లస్ మన అడ్రస్ డీటెయిల్స్, ఫాదర్ మదర్ సిగ్నేచర్, మళ్ళీ బేబీకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నాం ఆ పేరు. సో అది ఆ ఫామ్లో కరెక్ట్గా ఫిల్ చేయండి. ప్లస్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఎందుకంటే వన్స్ ఈ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేశారు, సో అది అప్రూవ్ అయింది అని. ఈ అప్రూవల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అప్రూవ్ రావాలి. సో వన్స్ మనకి ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఈ మీ సేవ వాళ్ళు మినిమల్ ఛార్జెస్ తీసుకుంటారు. మీ సేవ వాళ్ళు మినిమల్ ఛార్జెస్ తీసుకొని నెక్స్ట్ మనకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. మనకి ఒక 2-3 డేస్, కొన్ని డేస్ ఒక్కోసారి నాన్ వర్కింగ్ డేస్ అయితే ఇంకో 2 డేస్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, బట్ తొందరగానే అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అవ్వగానే మనకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే మళ్ళీ మనం మీ సేవకి వెళ్తే వాళ్ళు మన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తీసుకుని సబ్మిట్ చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఒక హార్డ్ కాపీ ఫార్మాట్లో ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్, సో ఇలా మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మన డీటెయిల్స్ లేకపోతే మనం మన బేబీ ఎక్కడైతే డెలివరీ అయిందో అక్కడికి వెళ్ళి, సో ఇలా మా బేబీ డెలివరీ అయింది, మీరు ఇంకా ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదని చెప్తే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ తీసుకుంటారు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.